వితౌట్ కోచింగ్, అసలు కోచింగ్ ఎక్కడ తీసుకోలేదు, ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేసాం. బట్ దానికి ముందు కొన్ని ఇయర్స్ కష్టం ఉంది. సో అసలు ఎందుకని అసలు వితౌట్ కోచింగ్ ఈ సెల్ఫ్ ఎవాల్యూషన్ అని మాట్లాడుతున్నారు. జనరల్గా చాలామంది స్టూడెంట్స్ యాస్పిరెంట్స్ ఎలా ఉంటారంటే, అన్న నేను ఒక దగ్గర జాయిన్ అయ్యా, నాకు అది ఇస్తానన్నారు, ఇది ఇస్తానన్నారు, ఏదేదో చెప్తున్నారు. బట్ ఈ ఆన్సర్ రైటింగ్ ఎస్పెషల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆన్సర్ రైటింగ్ ఒకటి, కరెంట్ అఫైర్స్ ఒకటి, ఈ 2 పాయింట్స్. నేను ఆన్సర్ రైటింగ్ రాసిన తర్వాత నాకు కరెక్షన్ చేసుకోవడం అనేది వాళ్ళని కరెక్షన్ చేసేయట్లేదు. మేజర్ కంప్లైంట్ అన్ని చాలా ఇన్స్టిట్యూట్స్లో, కొన్ని జెన్యున్గా చేసేవాళ్ళు ఉన్నారు, కరెక్షన్ చేసేవాళ్ళు ఉన్నారు. మేజర్ ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే ఇదొకటి. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు. కానీ కరెంట్ అఫైర్స్ అందరూ యూట్యూబ్లో వీళ్ళు క్లాసెస్ అవి చెప్తారు, కానీ రియాలిటీలో ఇప్పుడు మీరు అన్నారు, మీరు సొంతంగా కరెంట్ అఫైర్స్ నేను తీసుకుంటున్నాను, నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నారు. అది ఎలా చేసుకున్నారు? కరెంట్ అఫైర్స్ ఫస్ట్ పాయింట్. కరెంట్ అఫైర్స్ నుంచి నోట్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నారు, దాన్ని ఎలా మీరు మెటీరియల్గా తయారు చేసుకున్నారు. సో ఇప్పుడు మీరు ఓవరాల్గా మీ ప్రిపరేషన్ మొత్తంలో ఇప్పుడు మాట్లాడిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతిదీ మీరే మెటీరియల్ రెడీ చేసుకున్నారు. అది ఎలా? ఆన్సర్ రైటింగ్లో సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఎలా చేసుకున్నారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను కోచింగ్ ఎందుకు ప్రిఫర్ చేయలేదు అంటే, నా చిన్నప్పటి నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ కోచింగ్. సో అంటే థింగ్ ఈజ్ వాజ్ నాట్ పర్సనల్లీ లైకింగ్ టు గో టు ఐఐటి. నాకు ఒక డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయిపోయి దెన్ ఐ విల్ కమ్ టు యూపీఎస్సీ అనేది నా మైండ్ సెట్. కాకపోతే ద సోషల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఐఐటి, అప్పట్లో ఐఐటి ఈజ్ మోర్ ఫేమస్, సో అలా ఐఐటి వెళ్ళాల్సి వచ్చింది. సో దెన్ అక్కడ నాకేం అర్థమైందంటే, మీరు ఐఐటీలో నాకు జరిగిన బెనిఫిట్ ఈజ్ క్లాసెస్ జరుగుతాయి, ఈజ్ ఓకే, బట్ కొంచెం ఓపెన్గా మాట్లాడుకుంటే అంటే అంత ఎక్కువగా వీ డోంట్ లిసన్ టు క్లాసెస్. ఆబ్వియస్లీ బీటెక్లో కొంచెం ఫన్ అండ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో మీరు సొంతగా చదివే ఎగ్జామ్ రాయాలి అక్కడ, లాస్ట్ 2-3 డేస్ ఎగ్జామ్ ముందు. అది అలవాటు అయిపోయింది నాకు బేసిక్గా. అండ్ కోచింగ్కి ఢిల్లీ వెళ్ళాలా, హైదరాబాద్ వెళ్ళాలా, లేదు వాళ్ళకి మనం అక్కడ రోజు క్లాసెస్కి వెళ్తే నా రోజులో నాకు ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడు ఉంటుంది, నేను ఎప్పుడు చదవగలను అనేది నాకు ఐడియా ఉంది. నేను నైట్ నిద్రపోలేను అంత ఎక్కువగా. సో నైట్ నేను చదువుకునే పర్సన్, నైట్ ఎవరో కోచింగ్ చెప్పరు కదా. సో నా ఫ్లెక్సిబిలిటీ పాయింట్లో నేనేం థింక్ చేశానంటే, ఎవరు చెప్పినా అవే 5 బుక్స్ చెప్తారు. కోచింగ్ చెప్పినా అవే 5 బుక్స్ని నాకు అర్థమయ్యేలాగా, లేకపోతే మిగతా అందరికి అర్థమయ్యేలాగా చెప్తారు. ఇంకోటి, మీరు ఒక 200 మెంబర్స్ ఒక క్లాస్లో ఉన్నారనుకోండి, అందరికీ అర్థమయ్యేలాగా టీచర్ ఎలా చెప్పగలరు? వన్ సైజ్ ఫిట్స్ అప్రోచ్ అది. ఒక పర్టికులర్ పర్సన్కి కస్టమైజ్డ్గా చెప్పాలి అంటే ఒక్కొక్కడినే ఒక్కొక్క క్లాస్లో కూర్చోబెట్టాలి. సో ఎలాగైనా నా డౌట్స్ని నేనే మళ్ళీ క్లియర్ చేసుకోవాలి, వచ్చి రూమ్కి గూగుల్ చేసుకోవాలి. సో అది నేనే చేసుకుంటాను, దేనికి ఎక్స్ట్రా బర్డెన్ అండ్ ఎక్స్ట్రా ఫినాన్షియల్ కాస్ట్ అని చెప్పేసి నేను ఐ స్టార్టెడ్ సేమ్ బుక్స్. బికాజ్ ఎన్సీఆర్టీ నేను కోవిడ్లో చదివేసి ఉన్నాను, నాకు బేసిక్స్ ఆర్ స్ట్రాంగ్. సో నేను అందుకని ఓన్లీ స్టాండర్డ్ బుక్స్ కొన్నే ఉన్నాయి నాకు, నేను పెట్టుకున్న రిసోర్సెస్ మటుకి. అవి చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది అనుకోండి, దెన్ వై కోచింగ్? మీకు అవి అర్థం కావట్లేదు అండ్ మీకు బేసిక్స్ అంత స్ట్రాంగ్గా లేవు అన్నప్పుడు దెర్ ఈస్ నో రాంగ్ ఇన్ గోయింగ్ టు కోచింగ్. మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్ లేదా ఎలా చెప్తారు అనేది వెళ్ళచ్చు, బట్ మీకు అర్థమవుతుంది. ఎన్సీఆర్టీస్ అనేవి కంప్లీట్ చేసుకున్నారు, మీకు ఒక బేసిక్ నోట్స్ అనేది ఉంది, మీకు స్ట్రెంగ్త్ అనేది బేసిక్ ఆస్పెక్ట్స్, పాలిటీ, ఎకానమీ, వీటి అంటే అట్లీస్ట్ నార్మల్గా ఒక ఎంబీ అంటే ఎవరు, ఒక ఎమ్మెల్యే అంటే ఎవరు, ఇవి నార్మల్గా అర్థమయ్యే బేసిక్స్ ఉన్నప్పుడు వెన్ యూ డ్వెల్ కంప్లీట్లీ ఇంటూ స్టాండర్డ్ బుక్స్, లక్ష్మీకాంత్ ఓపెన్ చేసి చదువుతున్నారు, ఓ ఫస్ట్ చాప్టర్ చదువుతున్నారు, మీకు అర్థమవుతుంది అనుకోండి, యాక్ట్ అంటే ఏంటి, బిల్ అంటే ఏంటి, ఆర్టికల్ అంటే ఏంటి. ఇవి ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ప్రిపరేషన్లో. ఇనీషియల్గా ఇప్పుడు బిల్ అంటే ఏంటి, యాక్ట్ అంటే ఏంటి అన్నాను అనుకోండి, చాలామందికి అర్థం కాదు. ఆ బేసిక్స్ మీకు ఆల్రెడీ ఆ 2-3 ఇయర్స్ నేను చేస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. సో నేను కోచింగ్కి వెళ్ళలేదు. దట్ ఈస్ ద థింగ్, నేను ఎందుకు కోచింగ్ అవాయిడ్ చేశాను అని. అండ్ ఆబ్వియస్లీ ఒకవేళ కోచింగ్కి వెళ్ళినా స్టాండర్డ్ బుక్స్ మాత్రమే చదువుదాం అనే మైండ్ సెట్తో వచ్చింది నేను, మళ్ళీ క్లాస్ నోట్స్ చదవాల్సి వస్తుంది. సో అంత బర్డెన్ నా మీద నేను వేసుకోవటం ఎందుకు అనే పాయింట్లో నేను ఓన్లీ స్టాండర్డ్ బుక్స్ రివిజన్ చేసుకుంటాను అనేది. మీరు ఎంత స్ట్రాంగ్గా కన్విక్షన్ చేసి నా ప్రిపరేషన్ ఇలానే ఉండాలి అనుకుంటారో మీకు అంత తొందరగా ఎగ్జామ్ అయ్యింది. మీరు ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది, కొత్త బుక్ మార్కెట్లోకి వచ్చింది, దాని పక్కన ఎవరైనా మాట్లాడుకునేది మీరు వినేసి మీ కన్విక్షన్ ఆల్రెడీ ఇంకో బుక్ చదువుతూ ఉంటారు మీరు స్ట్రాంగ్గా, అది మధ్యలో ఆపేసి ఇంకో బుక్ కొనుక్కుంటారు చాలామంది ఆస్పిరెంట్స్. దానివల్ల ఏమవుతుంది, మీకు సబ్జెక్ట్ క్లారిటీ మధ్యలో మిస్ అవుతుంది. సో రిసోర్సెస్ షుడ్ బి స్టాండర్డైజ్డ్ అనే ప్రిన్సిపల్ అనేది స్ట్రాంగ్గా ఉంది నాకు. దెన్ ఈ స్టాండర్డ్ బుక్స్ చదువుతూ ఉండేవాడిని.
ప్రిలిమ్స్కి ఏం చేసామండి అంటే 2022 మేలో నేను ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చానో ఐ వాజ్ ఫార్చునేట్ ఇనఫ్. ఏమైందంటే ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్లు ఓపెన్ మార్క్స్ పెట్టాయి ఎవ్రీ సండే. పాయింట్ ఈస్ ఒకే ఇన్స్టిట్యూట్ దగ్గర డబుల్ కట్టాను అనుకోండి, అదే ఆ ఇన్స్టిట్యూట్ పెట్టే మార్క్స్ మాత్రమే రాస్తాను. ఆ ఇన్స్టిట్యూట్ పెట్టే అంటే ఆ వీక్లో ఏం జరిగినాయో క్లాసెస్ ఎక్సెట్రా దాని బేస్ మీద వాళ్ళు మార్క్స్ ఇస్తారు. దానివల్ల నాకు పెద్ద యూజ్ లేదు. నాకు ఎలా ఉండాలంటే మార్క్స్, ఐ షుడ్ బి వెరీ క్యూరియస్ ఇనఫ్. ప్రతి మార్క్లో సంథింగ్ నాకు తెలియని లాజిక్ నేను అక్కడ అప్లై చేస్తూ ఉండాలి. యూ నీడ్ టు డెవలప్ ఏ మైండ్ సెట్ ఆఫ్ బిలీవింగ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే నేను బైజూస్లో రాసేవాడిని, తర్వాత ఇక్కడ ఏకేఎస్లో, తర్వాత ఫారంలో, విజన్లో, హైదరాబాద్లో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్లో ఓపెన్ మార్క్స్ వెళ్ళిపోయామండి సండే. ప్రతి పేపర్ కొత్తగా ఉంటుంది, ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్. ప్రతి సండే మీరు ఉదయాన్నే 9కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇప్పుడు మీ బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. నా లక్ ఏంటంటే 2023 ప్రిలిమ్స్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది. సో నాకైతే షాకింగ్ ఎలిమెంట్ లేదు. ప్రతి సండే షాక్ తీసుకొని మైండ్ సెట్ విల్ బికమ్ ఓకే, ఇది సండే ఇంకో మార్క్ రాస్తున్నాడు, ఇంకో సర్ప్రైజ్ ఎలిమెంట్ అంతే. సో జస్ట్ నార్మల్గా ఇచ్చేసాను. నాకు తెలిసిన నాలెడ్జ్ అండ్ అక్కడ యూజ్ చేసిన కొన్ని లాజిక్ ఎక్సెట్రాతో ఐ క్లియర్ ద ఎగ్జామ్ ప్రిలిమ్స్. సో ఆ మైండ్ సెట్ ఈస్ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్కి. అండ్ రిసోర్సెస్ ఇవే కాబట్టి బై అక్టోబర్ నా జిఎస్ సిలబస్ అయిపోయింది. నా ఆప్షనల్ ఐ చేంజ్డ్ ఇన్ అక్టోబర్, బట్ నా జిఎస్ సిలబస్ అయిపోయింది. ఎథిక్స్ ఒకటే వాజ్ బ్యాలెన్స్ బై అక్టోబర్. జిఎస్ అయిపోయింది కాబట్టి నేను ప్రిలిమ్స్ ఫ్రమ్ ఫిబ్రవరి ఎప్పుడైతే స్టార్ట్ చేశానో మల్టిపుల్ రివిజన్స్ నాకు ఈజీగా అయిపోయినాయి. నేను ఇక్కడ భయపడాల్సిన పాయింట్ ఎక్కడ లేదు అంటే కరెంట్ అఫైర్స్. యాక్చువల్గా చాలామంది ఆస్పిరెంట్స్ దే స్టార్ట్ రీడింగ్ కరెంట్ అఫైర్స్ 2-3 months ముందు ప్రిలిమ్స్కి. అప్పుడు బర్డెన్ అవుతుంది. ఎందుకంటే సడన్గా అన్ని మంత్స్ మ్యాగజైన్స్ చదివేటప్పుడు స్పీడ్ రివిజన్ కానీ లేదా అప్పుడు స్టాటిక్ పార్ట్కి టైం తక్కువ ఇవ్వటం కానీ ఈ రేషియో ఇంబ్యాలెన్స్ అవుతుంది. నేనేం చేసామండి, డైలీ ఐదర్ ఫ్రమ్ న్యూస్ పేపర్, లేదు న్యూస్ పేపర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతున్నాను నా కంటెంట్ అని నాకు అనిపించినప్పుడు ఐ విల్ గో టు యూట్యూబ్. ఇక్కడ పాయింట్ ఈజ్ అన్ని యూట్యూబ్ ఛానల్స్ నుంచి కరెంట్ అఫైర్స్ మనం తీసుకోకూడదు. మెయిన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్లో లేదా ప్రిలిమ్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి అనేది ఎలా తెలుస్తుంది మీకు? కీవర్డ్. మీ ప్రిలిమ్స్ సిలబస్ పేపర్ కానీ మెయిన్స్ సిలబస్ పేపర్ కానీ చూస్తే దేర్ ఆర్ నైస్లీ రిటర్న్ కీవర్డ్స్ అక్కడ. సోషల్ జస్టిస్ పాయింట్ లేదా పాలిటీలో సుప్రీంకోర్టు ఆస్పెక్ట్ ఇలా ఉంటాయి. మనం ఆ పాయింట్లో న్యూస్ ఏముంది అనేది తీసుకొని ఒపీనియన్స్ బిల్డ్ చేసుకునేలాగా ఎవరు చెప్తున్నారు దెన్ అక్కడ నుంచి నోట్స్ చేసామండి. లేదు నీట్గా ఒక ఎడిటోరియల్ కానీ లేదా ఒక ఆర్టికల్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ రిటర్న్ ఇన్ న్యూస్ పేపర్ అనుకోండి, అందులో నుంచి నోట్స్ చేసేవాడిని. బట్ ఓన్లీ ప్రిన్సిపల్ ఈస్ అది 1.5 పేజ్ కన్నా ఎక్కువ వెళ్ళకూడదు. ఓకే. థింగ్ ఈజ్ మీరు ఇప్పుడు సరే ఈ టాపిక్ మిస్ అయిపోయింది, నా విజన్ మ్యాగజైన్లో ఇది ఉంది కానీ నేను రాసుకోలేదు, లేదా వేరే ఇన్స్టిట్యూట్ మ్యాగజైన్లో ఇది ఉంది నేను రాసుకోలేదు, నేను చేసే నోట్స్లో ఇది కనపడట్లేదు అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బికాస్ న్యూస్ అనేది ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుంది. మీరు జనవరిలో నోట్స్ రాసి అందులో లేనిది మార్చ్ కల్లా మీ నోట్స్లో ఉంటుంది. అక్కడ జనవరిలోనే ఉండొచ్చు బట్ మీకు మార్చ్లో వస్తుంది. సో టెన్షన్ ఏం పడకూడదు. వాట్ యు ఆర్ డూయింగ్ అనేది బిలీవ్ చేసి 1 year అలానే కంటిన్యూ చేసినప్పుడు డిసిప్లిన్డ్ అప్రోచ్ వెళ్తుంది. వెన్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీ డే ఆటోమేటిక్గా ఇట్ విల్ గివ్ రిజల్ట్. ఎందుకంటే మీరు ప్రాసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు రిజల్ట్ మీద కన్నా. ఆ ప్రాసెస్ మీరు రోజు లేచి చేసే ప్రాసెస్ని ఎంత నమ్మి ఎంత కన్విక్షన్ పెట్టి ఎటువంటి డౌట్స్ లేకుండా చేస్తున్నారు ఈజ్ ఇంపార్టెంట్. సెల్ఫ్ ఎవాల్యూషన్ సో ఎలా చేసుకున్నారు? ఇప్పుడు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఈజ్ మోర్ అబౌట్ ఆన్సర్ రైటింగ్ అండి. దాని గురించి మాట్లాడినప్పుడే మనకి ఎవాల్యుయేషన్ కాన్సెప్ట్ వస్తుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మనకి వెరీ ఇంపార్టెంట్ టు గెట్ మార్క్స్ మాత్రమే చెప్తున్నాను. టు క్లియర్ ఎగ్జామ్లో మనకేం కావాలంటే ఏ కీవర్డ్ రాసి మనం ఆన్సర్ చూపిస్తే ఎవాల్యుయేటర్కి ఓకే ఇతనికి సబ్జెక్ట్ తెలుసు అనే ఫీల్ క్రియేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు GS4 రాస్తున్నారనుకోండి, ఎథిక్స్లో రాస్తున్నారనుకోండి, మీ ప్రతి ఆన్సర్లో ఆల్ ద కీవర్డ్స్ ఇన్ ద సిలబస్ షీట్ ఆఫ్ ఎథిక్స్, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, హానెస్టీ ఇవన్నీ అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి ప్రతి ఆన్సర్లో. అంటే మీరు రాసిన 20 questions ఎవ్రీ పేపర్లో కీవర్డ్స్ ఉండాలి. కీవర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఏ పేపర్కైనా మీకు మార్క్స్ రావాలి అంటే. అండ్ ఇప్పుడు GS2కి తీసుకోండి, పాలిటీ. వెన్ యు ఆర్ రైటింగ్ పాలిటీ ఆన్సర్స్, ఆ ఆన్సర్స్ చాలా క్వాలిటీగా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి? ఆర్టికల్స్ మెన్షన్ చేయాలి, జడ్జిమెంట్స్ మెన్షన్ చేయాలి. బికాస్ వెన్ వీఆర్ సీయింగ్ థింగ్స్ ఇన్ పొలిటికల్ సెన్స్, మీరు నేను మాట్లాడుకున్నట్టు రాస్తే మార్క్స్ పడవు. సో అక్కడ కావాల్సిన ఎలిమెంటీస్ ఆర్టికల్స్. మీరు ఏదైనా అగెన్స్ట్ చెప్పండి లేదా మీరు ఏదైనా సపోర్టు చేయండి, బట్ వెన్ యు ఆర్ యూజింగ్ ద ఆర్టికల్ అప్పుడే దానికి సోల్ ఇచ్చినట్టు మీరు. సో GS3కి వచ్చారనుకోండి,
ఇండియన్ ఎకానమీ ఈజ్ నాట్ వర్కింగ్ వెల్ అని, ఇఫ్ దట్ ఈస్ ద క్వశ్చన్, మనం చాలామంది నార్మల్గా మాట్లాడుకుంటాం ఇండియన్ ఎకానమీ ఎందుకు వర్క్ అవ్వట్లేదంటే బికాస్ మేబీ గవర్నమెంట్కి అప్పు ఎక్కువ ఉంది లేదా జాబులు ఎక్కువ లేవు అని. బట్ ఈ మనం మాట్లాడుకునే నార్మల్ థింగ్స్కి అక్కడ మార్క్స్ పడవు. యూ నీడ్ టు యాడ్ డేటా. అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది, లేదా గవర్నమెంట్ ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, దట్ ఈస్ ద రీజన్ వై ఇండియన్ ఎకానమీ ఈజ్ నాట్ వర్కింగ్ వెల్ అనేది కొంచెం క్వాంటిటేటివ్ సెన్స్లో చెప్పాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎకానమీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ స్టాటిక్ సిలబస్లో మనం ఏదైతే చదువుతామో కాన్సెప్ట్స్ ఆఫ్ పాసిబిలిటీ కర్వ్స్ అని ఎక్సెట్రా, అవి మనం తీసుకొచ్చి ఇందులో ఎప్పుడైతే చూపించగలుగుతామో ఆ కనెక్షన్ చూపించాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక కాన్వర్జేషన్ మన ఇద్దరం కానీ మాట్లాడుకుంటున్నప్పుడు మీరు నేను చెప్పేది వినాలి అని నేను ఎంత అనుకొని మీకు కొన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని అలా కూర్చోబెడతాను. ఒక అవాల్యుయేటర్ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు కూడా నెక్స్ట్ ఏం రాస్తాడు అనే ఒక క్యూరియాసిటీ బిల్డ్ అయ్యే విధంగా కంటెంట్ అనేది నీట్గా ప్రజెంట్ చేయడానికి ఇట్ ఈస్ నాట్ ఏ భయంకరమైన రాకెట్ సైన్స్ కాదు. జస్ట్ కీవర్డ్స్ మెన్షన్ చేస్తూ డేటా ఎగ్జాక్ట్గా పెడుతూ కాన్సెప్ట్స్ దీనికి కోరిలేట్ చేసుకుంటూ అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి చెరీ ఆన్ ద కేక్ లాగా ఎగ్జాంపుల్స్గా ఇస్తూ యూ కెన్ రైట్ బ్యూటిఫుల్ ఆన్సర్స్ అనమాట. ఇప్పుడు హిస్టరీ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, యూ కెన్ ఒక థీమాటిక్గా చదివారు అనుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది దేడు హిస్టరీ ఓపెన్ చేస్తే గుప్తా ఎంపైర్ చదువుతారు, మౌర్యన్, గుప్తా, హర్షవర్ధన ఇలా నార్మల్గా వెళ్ళిపోతారు. అలా కాకుండా ఇఫ్ యూ రీడ్ ఇన్ థిమాటిక్ వే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ హిస్టరీలో నేను సొసైటీ చదవాలి అనే పాయింట్ ఉందనుకోండి, ఫస్ట్ మౌర్యన్ సొసైటీ చదువుతాను, దెన్ అగైన్ ఐ విల్ గో టు గుప్తా సొసైటీ, దెన్ అగైన్ ఐ విల్ గో టు హర్షవర్ధన సొసైటీ. అంటే నేను ఫస్ట్ చాప్టర్స్ అన్నింటిలో సొసైటీ చదివేస్తాను. ఆ కంటిన్యూటీ లేదా ఎక్కడైనా చేంజ్ వచ్చిందా, ఏ పీరియడ్లో చేంజ్ వచ్చింది, ఎలా చేంజ్ వచ్చింది, ఇవన్నీ మనకి ఒక థిమాటిక్గా చదివినప్పుడు గుర్తుంటాయి. దెన్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ రైటింగ్ జిఎస్ ఆన్సర్స్ హిస్టరీలో మంచిగా. సో ఒక్కొక్క దానికి చదివేటప్పుడు నేను ఆన్సర్ రైటింగ్ ఎలా చేస్తే నాకు మార్క్స్ వస్తాయి అనేది చేసుకోవడానికి ఐ యూజ్డ్ టాపర్స్ కాపీస్. ఆ 3-4 years ఇన్ బీటెక్ ఐ యూజ్ టు సీ టాపర్స్ కాపీస్. కొన్ని చోట్ల ఎక్కువ మార్కులు వచ్చాయి, కొన్ని చోట్ల తక్కువ మార్కులు వచ్చాయి. ఈ రెండింటికి కంపేర్ చేస్తే దెన్ ఐ యూజ్ టు ఫైండ్ ఓకే ఇక్కడ థిమాటిక్గా ఉన్నాయి ఆన్సర్స్, కొన్ని చోట్ల ఇక్కడ ఎగ్జాంపుల్స్ బాగున్నాయి, కొన్ని చోట్ల ఇక్కడ కంటెంట్ బాగా యూజ్ చేశారు, కొన్ని జనరిక్ ఆన్సర్స్ ఉంటాయండి, కొన్ని మీరు మేనేజ్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ఓకే. ఒక 20 questions ఒక 1-2 questions మీరు మేనేజ్ చేయడం ఈజ్ ఓకే, జస్ట్ కంప్లీట్ ద పేపర్. అండ్ ఇంకోటి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ కాన్సెప్ట్లో మీరు స్పీడ్గా రాయటం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. మీరు ఆ 3 yearsలో 20 questions రాయాలి. దట్ కమ్స్ విత్ స్పీడ్ అండ్ ప్రాక్టీస్, దట్ ఈస్ ఓకే. బట్ ఈ ఆస్పెక్ట్స్ అనేవి ఇంపార్టెంట్. మీరు ఒక కొత్తగా ఎవరైనా స్టార్ట్ అయ్యే పర్సన్ కూడా హీ నీడ్ టు సీ టాపర్స్ కాపీస్ అండ్ ఎవాల్యుయేట్ దమ్. తను చూడాలి తనకి ఎందుకు ఎక్కువ మార్కులు వస్తున్నాయి, కీవర్డ్స్ ఏం వాడుతున్నాడు, సిలబస్ ప్రకారమే ఆన్సర్ ఉందా, మిస్జడ్జ్ ద క్వశ్చన్. ఒక క్వశ్చన్ ఒకటి ఉంటుంది బట్ వేరే ఆన్సర్ రాయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, అలా చాలా అవుతాయి, నేను రాశాను అలాగా. బట్ దెన్ మీకు విత్ ప్రాక్టీస్ అక్కడ కీవర్డ్స్, క్వశ్చన్లో కీవర్డ్స్ ఏమున్నాయి, దాన్ని మనం ఎలా హెడ్డింగ్గా తీసుకోవాలి, దాన్ని మనం ఎలా చేయాలి అనేది నేను సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకునేటప్పుడు టాపర్స్ కాపీస్ హెల్ప్ అయినాయి. రెండోది నా సీనియర్స్ వర్ ఆల్రెడీ ఇన్ ప్రిపరేషన్, వాళ్ళకి సెండ్ చేసేవాడిని, వాళ్ళు నాకు రివ్యూస్ ఇచ్చేవాళ్ళు. అండ్ థర్డ్లీ మీరు ఎప్పుడైతే ఇది డైలీ చేస్తున్నారో మీకు ఆ కీవర్డ్ అక్కడ రాస్తున్నారా లేదా అనేది మీరు రాసేసిన తర్వాత కొన్నిసార్లు ఎగ్జాక్ట్గా ఆ టైంలో గుర్తురాదు. మీరు రాసేసి మీరు ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు అరే ఇక్కడ ఈ కీవర్డ్ రాసుంటే ఆన్సర్ ఇంకా బాగుండేది కదా, అది నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. డూ మిస్టేక్స్ చేయండి, బట్ చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా ఉండేలాగా ఇఫ్ యు ఆర్ ట్యూనింగ్ యువర్ బ్రెయిన్, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఈస్ ఈజీ.